హాయ్ అండి, వెల్కమ్ టు లీలా క్రియేషన్స్. నేను మీ లీలావత్ అండి. ఈరోజు వీడియో విషయానికి వస్తే ట్రెండింగ్లో ఉన్న లైన్స్ డిజైన్స్ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ ఇవ్వండి. మీకు క్యాట్లాగ్లో చూపించిన 100వ డిజైన్ అండి ఇది. 100 అనమాట. ఇదండి వర్క్ లైన్స్ అనమాట. హ్యాండ్స్కి ఫుల్ స్ట్రైట్ లైన్స్. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందండి ఈ డిజైన్, మీ అందరికీ తెలిసిందే. లైన్స్ డిజైన్స్ వేయించుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఆల్రెడీ నేను మిషన్ మీద వర్క్ స్టార్ట్ చేశాను. ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయిందండి. చూద్దాం ఒకసారి ఎలా ఉందో. బ్యాక్ డిజైన్ అయితే ఇదండి. అసలు చాలా ఫినిషింగ్ వైజ్ అయితే నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది, చెప్పే పని లేదు. నెక్ చుట్టూ మన పైపింగ్ లాగా ఆ లైన్స్ 4 లైన్స్ ఇచ్చారు చూడండి ఒకసారి. అది ముడికుట్టులా అనమాట. శారీ వచ్చేసి కస్టమర్ది ఓల్డ్ పట్టు శారీ అండి. ఆ కలరు అదేం కలర్ అంటారంటే బచ్చల పండు కలర్ అంటారు కదా, ఆ కలర్ అనమాట శారీ మొత్తం. దానికి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది, అందుకని గోల్డ్ కలర్ బ్లౌజ్ తీసేసుకొని గోల్డ్ కలరు శారీ కలర్ యూజ్ చేశానండి. ఆ రమా గ్రీన్ లాగా కనపడుతుంది కదా, అది మాత్రం శారీలో కొద్దిగా ఉంది. కస్టమర్ కొద్దిగా ఎక్కువ హైలైట్ చేయమని చెప్పారు, అందుకని కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. ఓవరాల్ బాడీ మొత్తం చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసానండి. అలా డిజైన్ వైజ్ అయితే చాలా బాగుందండి. హ్యాండ్స్ అండి ఇవేమో చూద్దాం, చూడండి ఒకసారి. స్ట్రైట్ లైన్స్ అని చెప్పుకున్నాం కదా, ఫుల్ హ్యాండ్. 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి. చూడండి ఒక్కసారి. చాలా నీట్గా ఉందండి వర్క్ అయితే మాత్రం. అసలు ఫినిషింగ్ నీట్గా, సింపుల్ డిజైను, గ్రాండ్ లుక్ అనమాట. చాలా బాగుంది. స్ట్రైట్ లైన్స్. అసలు ఫ్లవర్ అయితే ఏందో ముద్ద కుట్టు, మన ముడి కుట్టులానే వచ్చిందండి. అసలు చాలా బాగుంది. ఆ లైన్స్కి కూడా ఎలా చెప్పాలి మీకు, అలా అది అలా కనపడుతుంది చూసారా. ఇదేంటంటే స్టిచ్చే అనమాట, అది కుట్టే. అది కుందన్ కానీ వేరే ఏం కాదండి. గోల్డ్ కలర్ జరీతో తీసుకున్నాను. లైన్స్ ఏమో సిల్క్ థ్రెడ్డే తీసుకున్నాను. దాని మీద మళ్ళీ ముడి కుట్టులాగా చుక్క అలా ముడి కుట్టులా వచ్చిందనమాట. దానికి మధ్యలో మళ్ళీ నేను కుందన్స్ గమ్తో అంటించేసానండి. ఈ బ్లౌజ్ ఏంటంటే కస్టమరే స్టిచ్ చేసుకుంటారనమాట, అందుకని తనే స్టిచ్ చేసుకుంటా అని చెప్పారు. ఊరికే వర్క్ వేసి ఇవ్వటమేనండి మనం. చూడండి అలా ఫ్రంట్ అనమాట ఇది. అలా మధ్యలో పెడితే గోల్డ్ వర్క్ వచ్చింది కదా, నేను ఫ్లవర్కి మధ్యలో ఇవ్వలేదండి. పక్కనే ఒక కుందన్ గమ్తో అంటించేసాను. ఇప్పుడైతే కస్టమర్ శారీ చూద్దాము. ఈ బ్లౌజ్ మీదకి ఇదండి ఓల్డ్ పట్టు శారీ అండి. అప్పుడు ఇవే అనమాట పట్టు శారీస్, చాలా బాగుండేవి. ఇప్పుడంటే టిష్యూ అలా కలిసి షేడ్స్ వస్తుంది, కానీ ఒక 9-10 సంవత్సరాల క్రితం పట్టు శారీ అనుకుంటండి ఇది. చాలా బాగుంది అనుకుంటా. రమా గ్రీన్ అని చెప్పారు కదా, అది ఎక్కడన్నా కొద్దిగా వచ్చింది. బోర్డర్ ఏమో ఇలా గోల్డ్ కలర్ వచ్చిందనమాట. మా గోల్డ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొచ్చారండి. జాస్మిన్ పట్టు అండి ఇదైతే, ఆ పట్టు కాదు, జాస్మిన్ పట్టు. క్లాత్ మాత్రం బాగుంది. ఓవరాల్ శారీ బ్లౌజు ఇదండి. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ ఇవ్వండి ఈ వీడియో గురించి. మీరు లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. ఇప్పటి వరకు ఎంతగా సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ అందరికీ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.